భూములు ఇచ్చినట్టు రైతులు నష్టపోకుండా ఉండటం కోసం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా ఈరోజు ఏదైతే రెండో భూ సమీకరణకి వ్యతిరేకంగా అంటున్నటువంటి వాళ్ళందరూ కూడా భూ దోపిడీ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోదు సమాజం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. బాధపడుతున్నారు. గ్రామ కట్టడాలు కాల్చలేదు, ఈ కోర్టు ప్లాట్లు ఇచ్చారని అయ్యి ఇవ్వట్లేదని సిఆర్డీ కమిషనర్ రేపేనట్టాం, నారాయణ గారు విన్నావు కలదా నీకు అనట్టాం ఇల్లు జరుగుతా ఉన్నాయంటే రైతులు సుముఖంగా అయితే లేరు. గవర్నమెంట్ ఊహించినంతగా జరగకపోవచ్చు, జరగదు కూడా. ఇచ్చాడు 30 ఇస్తా ఉంటుంది. ఎంత తీసుకున్నావు? ఇట్లా యూనివర్సిటీలో మొదటి పిల్లలు చేసినప్పుడు 2,50,000, ఇలా 5 లక్షలు. ఏమంటే మాకు 30,000 ఇస్తా, ఇలా 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 ఒక్కొక్క రకంగా అడుగుతారంటే కొంతమంది అయితే ఏమంటే ఈ గవర్నమెంట్ లో అవి పూర్తి చేయండి, 2022 పట్టుదల ఆరోగ్యం చెప్తారు కదా, అవి పూర్తి చేయండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిస్తే మేము ఎమ్మడి రెడీ ఇస్తాము. ఎందుకు ఎమ్మడే మా పనులు మొదలు పెడతారు. వాళ్ళకి 10-12 సంవత్సరాలు పట్టింది, ఇంతవరకు ఏం కాలేదు. మళ్ళీ పొరపాటున గవర్నమెంట్ మారితే మా వలితేంది, మా పొలాలు వలితేంది. పెద్దలు చెప్పినట్టు భూములు సంతకం పెట్టాలనుకోండి, ఏ ఉద్దేశం అనుకోండి, దాని మీద మనకి ఇంకేం హక్కు లేదు, మన పొలాలు చూసే పని లేదు. అందుకని పెద్దలు చెప్పిన సలహాలు పాటించి మాకు తోచిన విధంగా మేము కూడా భూములు ఇచ్చడానికి ఇష్టపడలేదండి. నా పేరు మల్లికార్జునరావు, ఫ్యూచర్ చార్ట్ అకౌంటెంట్ని. ఇక్కడ ప్రధానంగా 4-5 రైతులు మాట్లాడారు. రాజధానికి రెండో భూ సమీకరణకి రైతులకి ప్రయోజనాలు కలగటం లేదని చెప్పేసి వీళ్ళు భూసేకరణకి సముఖంగా లేదా పంటలు పండేటటువంటి భూముల్ని అనవసరంగా దాన్ని కాంక్రీట్ జంగిల్ చేయటమో లేకపోతే ఇంకోటి దానికి ఇవ్వటం అనవసరం అన్నటువంటి ఆలోచనతో ఇవ్వట్లేదా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంది. ఇక్కడ నిర్వాహకులందరూ కూడా మనం రైతులకి కలగజేయాల్సినటువంటి అవేర్నెస్ ఏంటి అంటే, రాజధానికి భూములు ఫర్దర్గా అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వానికి క్లియర్గా రెండో భూ సమీకరణకు వెళ్తూ ఉన్నప్పుడు మీరు దేనికోసం చేయదలుచుకున్నారు, మీ యొక్క ఆలోచనలు ఏంటి అనేది నిర్దిష్టంగా ప్రకటించిన తరువాత మాత్రమే అవసరమా లేదనేది రైతులు డిసైడ్ చేసుకుంటారు. అక్కడ అదేమీ లేకుండా అంతా డార్క్నెస్ లో పెట్టి, నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు ఎందుకు ప్రభుత్వం డార్క్నెస్ లో పెడుతుందనేది. ఇంత పెద్దలు చెప్పారు కోర్టుకు వెళ్తామని అన్నటువంటి భయంతో. అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం క్లియర్ కట్ గా తన యొక్క ప్రాధాన్యత ఏంటి, తీసుకోబోయే భూములను ఏం చేస్తాము, ఎలా చేస్తాము దాన్ని క్లియర్ గా చెప్పినట్టయితే అప్పుడు నిర్ణయించుకుందామనేది నా యొక్క భావన.